హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సోల్జర్. ఈరోజు మార్నింగ్ ఒక వీడియో చేద్దాం కదా, చాలా రోజులు అవుతుంది కదా అని చెప్పి వచ్చాం. బయటకి చేయలేకపోయాం. స్టార్టింగ్ చూడండి. ఇది మొత్తం అక్కడ నన్ను ఈవినింగ్ కొద్దిగా వాటర్ పడిందండి. వాటర్ పడితే మొత్తం కట్టేసింది. చూడండి ఎలా ఉందా, మామూలుగా లేదు వేసింది కదండి. ఏంటంటే చిన్న గొయ్యి తీసేవండి. స్నో పడితే కనుక వాటర్ యూజ్ చేయడానికి ఉంటుంది కదా. పైన మాకు 10,000 అడుగులు కొండ మీద ఉంటాం. ఈ కొండ మీద వెహికల్ లేకపోతే వాటర్ లేకపోతే ఇబ్బంది అవుతుంది కదా. ఒక 10 అడుగులు గొయ్యి తీసి దాని మీద అంటే వాటర్ పట్టాం మొత్తం. తీరా చూస్తే మొత్తం కట్టేసింది గొయ్యి అంతా కూడా. అరే మా ఓడి చూడు, సిన్నెలు చేస్తున్నాను ఇక్కడ. జారి పడ్డాను, ఇంక అంతే సంగతి. ఈ మంచి కనుక పగిలి లోపలికి తగిలితే ఇంక అంతే సంగతులు. ఏం చేసామంటే ఈ గొయ్య ఎంతలా కట్టేసిందో మంచుతో మీకు చూపెడతాం కదని చెప్పి మంచు మొక్కల కింద గుణపంతో బద్దలు కొట్టింది. దీన్ని చూపెడతాను, వెయిట్ చేయండి. కొండ ఉంది కదా, కొండ ఎప్పుడు చూసినా కూడా 365 రోజులు కూడా మంచు కప్పుతో కప్పుకోవటం ఉంటుంది. ఎలా చేస్తుంటే మన తెలుగుడు తమ్ముడు ప్రవీణుడు అన్న ఏం చేస్తున్నాం అనేది అన్నాడు. యూట్యూబ్లో వీడియోలో ఏం చెప్పరంటే అన్న సిగ్గుపడి వెళ్ళిపోతున్నాడు. ఈ గొయ్యింకి ఎంత అంటే ఇంకా ఒక 10 అడుగులు ఉండొచ్చు మేబీ నాకు తెలిసి. ఇంకా మొత్తం కట్టేసింది. ఇంకా మొత్తం దగ్గర ఒక 10 సెంటీమీటర్లు అంతా కట్టచ్చు. దాని మీద క్రికెట్ ఆడొచ్చు. క్రికెట్ కాకపోతే కనీసం నడుచుకుంటే జరగచ్చు, స్కేటింగ్ చేయొచ్చు. అయినా కూడా ఏమో రండి. ఇందాక గుణపంతో బదులు కొట్టినని చెప్పాను కదా, అది చూపెడతాను మీకు ఏ విధంగా ఉంది, ఎంతలా ఉంది. చూద్దాం. చూడండి, ఏకంగా మంచి ముక్కలు ఏకంగా. ఓ అబ్బబ్బా, చెయ్యి దీంట్లో పెడుతున్నాను కానీ చెయ్యి పని చేయట్లేదు. కానీ ఏదో వీడియో కోసం చూపెడదాం మన వాళ్ళకి అది ఇది అని చెప్పి చూపెడుతున్నాను. ఇంకెంత చల్లగా ఉందంటే చెయ్యి కూడా చాలా చల్లగా అయిపోయింది. అడుగు మనోడు మళ్ళీ వచ్చాడు. అన్న నేను కూడా ఉంటాను. మళ్ళీ సిగ్గుపడి మళ్ళీ పారిపోతున్నాడు. చూపెడతాం ఈసారి. చూడండి, ఇంక మామూలుగా లేదు. కొండ చూడండి, ఇందాక చూపించాను కదా కొండ, సేమ్ కొండ. అది ఎప్పుడు చూసినా మంచుతో ఉంటుంది. 300 రోజులు మంచి ఉంటుంది దాని కొండ మీద. నాకు అర్థం కాదు అంత మంచి ఎక్కడి నుంచి పడుతుంది ఇదంతా. ఇది నాకు తెలిసి హిమాలయాల కన్నా తక్కువేం కాదు. నేను చూడు కాలుతో బద్దలు కొడుతున్నా పొరాకు, మీకు చూపెడదాం కదని చెప్పి. అమ్మ ఏం బద్దలు అవుతుంది దాంట్లో. కానీ గట్లా దూరి పడ్డామా ఇంకా అంతే సంగతులు. అది మన పెట్టాలి ఇప్పుడు హాస్పిటల్లో తీసుకెళ్ళి. అంత చలి ఏంటంటే -15 డిగ్రీలు అట్టాను. మన ఏసీలో 16 డిగ్రీలకే మొత్తం ఎలా వణిగిపోతూ ఉంటాం. అలాంటిది ఇక్కడ -10 ఎలా ఉన్నాం మాకు అర్థం కావట్లేదు. ఇంకా మంచి తింటాం అక్కడ అలా ఉంది. ఇది ఏంటంటే ఈరోజు మార్నింగ్ వీడియో పొద్దున్నే లేచి ఇందాక కొండని చూపించాను కదా, అది మంచు మీద కప్పి ఉంది. కొండ మంచి నైట్ విపరీతమైన గాలి వేసేది. ఆ గాలికి ఏంటంటే అక్కడ ఉన్న మంచు వచ్చి మొత్తం బౌండరీ నేల మీద మొత్తం అంతా పడి అంతా వైట్ కలర్లో మారిపోయింది. మీరే చూడండి. మాకు బౌండరీలో పట్టుకుని మంచు పెడతాను మీకు ఏ విధంగా ఉందో అలా చూడండి. మంచు చూడండి ఎలా కట్టిందో. ఏదో ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్లో పెట్టిన ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్లో ఎలా కట్టకడద్దా అలా అయిపోయింది ఇంకా. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.